వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల ఫలితాన్ని కనుక గమనించినట్లయితే భూగృహ నూతన ప్రయత్నాల వలన కించిత్తు ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే భూమి కొనుగోలు చేయడంలో కానీ గృహ నిర్మాణంలో కానీ ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అమ్మలగన్న అమ్మ అయినటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ వీలైతే శమీవృక్ష ప్రదక్షిణ చేయటం చాలా మంచిది. ఈ రాశివాడు ఈ 9 రోజుల పాటు కూడా నవరాత్రుల్లో ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు శమీతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ ప్రతినిత్యం కూడా 9 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే భూగృహ సమస్యల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి వ్యవహారాల్లో తలవంపులు జరగకుండా ఉండటానికి తప్పనిసరిగా దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేయాలి. ఖడ్గమాల స్తోత్రం వీరికి తలవంపులు లేకుండా రక్షింపజేయటానికి ఆస్కారం ఉంటుంది. అధిక ధన వ్యయం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అది కలగకుండా ఉండటానికి కనకదారాస్తవం 3 పూట్ల కూడా పారాయణ చేయటం చాలా మంచిది. అంతేకాకుండా కుటుంబ సహాయ సహకారాలు సంఘ గౌరవాదులు కొన్ని అవరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సఖ్యత కోసం స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయటం వలన ఈ యొక్క అవరోధాల నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. ఇవన్నీ రెమెడీస్ అన్నమాట. మీకు ఇలా జరగబోతోంది కాబట్టి నేను ఈ రెమెడీ చెప్తున్నాను, దీన్ని పాటించుకోండి, మీకే మంచిది అని చెప్పటం అది అక్కడ పాయింట్. ఇది ఓన్లీ ప్రజ్ఞ టీవీ ద్వారానే మీకు అందిస్తున్నాం. రాశి ఫలాల్లో ఎవరు కూడాను ఇలా చేయండి అలా చేయండి అని చెప్పరు. ఈ వారం ఇట్లా ఉంటుంది, ఈ నెల ఇట్లా ఉంటుంది, జాగ్రత్త అని చెప్పడం తప్పితే మేమే మాత్రం దీనికి పరిహారం కూడా చెప్తున్నాం. ఇది మీరు బాగా ఆలోచించి మా ప్రజ్ఞా డివోషనల్ని మరింతగా ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ అవరోధాలన్నీ కూడా తొలగించుకోవడానికి సూత్ర ప్రాతిపదికలు చెప్తున్నాం, పాటించండి. అలాగే ఈ రాశి వాళ్ళు ఎరుపు తెలుపు రంగులు దుస్తులు ధరించుకోవచ్చు. వీళ్ళు ప్రార్థించవలసినటువంటి అమ్మవారు దుర్గాదేవి. దుర్గాదేవి యొక్క సప్తశ్లోకి పఠనం చేయటం వలన చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని చవిచూస్తారన్నమాట. వీరి వారాలు గురువారం శుక్రవారం.